ఈరోజు ఇలా ఎన్నో స్థలాలు ఈ మధ్య ఏలూరులో కూడా చర్చిని కబ్జా చేయడం జరిగిందని చెప్పారు. ఈ మధ్య వైజాగ్లో కూడా 500 ఎకరాల ఒక క్రిస్టియన్ చర్చికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది. దాని మీద ఎంతమంది క్రైస్తవులు వెళ్ళి ప్రొటెస్ట్ చేసినా కూడా ఎవరి వల్ల కాలేదు దాన్ని ఆపడము. మరి నేను చెప్పచ్చో లేదో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరున ఆ స్థలాన్ని అన్నాకాంతం చేయడం జరిగింది, వాళ్ళ పేరు వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ ఇలా ఒక వర్గానికి సంబంధించిన ఆస్తుల జోలికి పోయే పరిస్థితే లేదు. ఈరోజు ఇదే కాదు, ఒక క్రైస్తవులే కాదు, ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రతి ఒక్కరు ఆస్తుల జోలికి పోయి అన్నాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ స్థలాలు కూడా ఏవి ఇప్పుడు లేవు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్థలము పాత 2019లో జరిగిన ఎమ్మెల్యేల పరమైపోయినాయి. 150 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకు ఒక లీడరు, ఎక్కడికి పడితే అక్కడ ఎవరికి తోసినంత చేతికి అందినంత దోచుకొని వాళ్ళ పరం చేసుకున్నారు. దాదాపు రాష్ట్రంలో ఈ 151 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ధనివంతులైపోయారు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళని దగ్గరలో కూడా ఎవరు రీచ్ కాలేని పరిస్థితిలోకి వెళ్ళారు. ఆ డబ్బు అహంకారంతో ఈరోజు ఒక రకమైన దౌర్జన్యాలు, బెదిరింపుల ఆలోచనలు చేస్తూ సామాన్య ప్రజల చేతి జోలికి పోతున్నారు. ఈరోజు మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దీని మీద బాధపడిన వాళ్ళు వేరు, బాధితులు కూడా మీరే. తప్పకుండా మీరు ఒకసారి బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా చెప్పింది, మణిపూర్లో ఘటన జరిగినప్పుడు నువ్వు ఎలా ఆ తర్వాత వెళ్ళి బీజేపీకి జరిగిన ఒక ఓటింగ్లో పాల్గొన్నావు అని చెప్పి, దాన్ని ఖండించినావా అని చెప్పి. తప్పకుండా మీరు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ తల్లికి చెల్లికి న్యాయం చేయలేనుడు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు, ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య విమలమ్మ గారు కూడా అందరికీ ఫోన్ చేసి మీరు ఈసారి ఆలోచించుకోవాలా అని చెప్పేసి, కొంతమంది పెద్దలు వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎదుర్కొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తే, అయ్యో నాకు తెలియదు, అయ్యో నేను చెప్తే వినేవాళ్ళ, అయ్యో ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ తప్పు వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లనే జరిగిందని ఒప్పుకునే పరిస్థితులు ఆమె లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అనిల్ రెడ్డి గారు లేరు, బ్రదర్ అనిల్ గారు లేరు, షర్మిల గారు లేరు, విజయమ్మ లేరు, కుటుంబ సభ్యులు చాలా మంది సపోర్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు విమలమ్మ గారిని పంపించారు. ఆమె ఇందాక అన్న చెప్పినారు, ఇప్పుడు మళ్ళా ఒక మాయ చేస్తూ ప్రజల దగ్గరకు వచ్చి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ మాటల్ని నమ్మాలా నమ్మకుండా మనం కఠినంగా ఉండాలా గట్టిగా ఉండాలనేది మన చేతుల్లో ఉంది. చాలా మనోనిబ్బరంగా ఈ విధమైన బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ దేనికి గుదిరి కాకుండా ఈసారి ఇంకా దాదాపు 45 రోజుల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వరకు వస్తే ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు, ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరిని వదలలేరు. మన ఎమ్మెల్యేనే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆస్తుల మీద పడి వాటిని కబ్జా చేయడం జరిగింది. అవి మతపరమైనవనే కాదు, ఒక పౌరుడికి సంబంధించిన అక్కడ రోడ్డు వైడింగ్ చేయాలంటే డెఫినెట్గా చేయాలి. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఒక ½ కిలోమీటర్లు ఒక పద్ధతిలో చేసుకొని దాన్ని ఓపెన్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ హాఫ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వైవి స్ట్రీట్లో సీసీ రోడ్ వేయాలంటే అక్కడ సంక్రాంతి వస్తే మళ్ళీ బిజినెస్ మొదలవుతుంది, వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుందంటే 12 రోజుల్లో పొద్దున సాయంత్రం ఆ రోడ్డు ఫినిష్ కావడానికి ఈయన కూడా ఇంజనీర్ కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి 12 రోజుల్లో ఆ రోడ్డు ఫినిష్ చేసి వైవి స్ట్రీట్లో
వాళ్ళ సదుపాయంలోకి వచ్చినారు. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల తర్వాత నేను మా బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన సపోర్ట్ చేయండి అని వెళ్ళినప్పుడు అక్కడున్న పూలు అమ్ముకునే అమ్మాయి, అక్కడ అట్టిపళ్ళు అమ్ముకునే వాళ్ళు, అక్కడ రోడ్డు మీద చిన్న చిన్నవి పెట్టుకొని అమ్ముతుంటారు. వైవి స్ట్రీట్లో పోతే మీకు అందరికీ తెలుసు, షాపుల ముందు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇది వాసన్న వేసిన రోడ్డు అమ్మా అని చెప్పి, 11 రోజుల్లో వేసిన రోడ్డు అమ్మా, ఇది మాకు ఇబ్బంది కలగకుండా చేసినారని చెప్పి. అలా ఉండాలా ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ. ఈ విధంగా వీళ్ళ నుంచి వీళ్ళ 10 తరాలు ఇంట్లో కూర్చొని నిద్రపోతే బతికే విధంగా ఆస్తులు సంపాదించుకున్నారు ఈ 5 సంవత్సరాలు. ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలా. ఒక్కసారి మనమందరం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలా. ఒక్కసారి మనమందరం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలా. ఒక్కసారి కడప నియోజకవర్గంలో నివాసం ఉంటున్న మనందరము మన కడప నియోజకవర్గ పరిస్థితి గురించి ఆలోచించుకొని ఈసారి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పకుండా నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క సమస్య గురించి నేను దీని మీద పని చేయడం జరుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఏ వర్గమైనా కానీ, మహిళలైనా కానీ, పెద్దోళ్ళైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, వ్యాపార సంబంధమైన వాళ్ళు కానీ, ఎవరికైనా వాళ్ళ సమస్యలకి వాళ్ళకు అందుబాటులో ఉంటూ డెఫినెట్గా వాళ్ళ సమస్య పరిష్కార దిశగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క ప్రార్థన తప్పకుండా మాకు ఉంటుందని ఆశిస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ కాదు, ప్రతి ఒక్కటి దోచుకోవడము, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడము. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కు రెడీగా ఉన్నారు వాళ్ళందరూ, డబ్బు ప్రవాహంతో, డబ్బు అధికారంతో. ఈరోజు ముఖ్యంగా ఈరోజు గమనిస్తే, నిన్న నుంచి ఈరోజు చూస్తుంటే ఇక్కడ నేను తెలుగుదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నాను. నా పోరాటం నాది, వైసీపీ వాళ్ళ పోరాటం వాళ్ళది. ఈరోజు ఇంకా 2 రోజుల్లో శివరాత్రి వస్తూ ఉంది. శివరాత్రి కోసం వాళ్ళకి ఒక శుభాకాంక్షలు చెప్తూ నగరంలో మేము మా బ్యానర్లు వేసుకున్నాం. ఈరోజు అధికారం ఉందనే అహంకారంతో దాదాపు నిన్న రాత్రి మా బ్యానర్లన్నీ చించడం జరిగింది. ఎవరిని ఉపయోగించి చించినారంటే కార్పొరేషన్ సంబంధించిన అధికారుల్ని, దాంట్లో పనిచేస్తున్న వ్యక్తులను ఉపయోగించుకొని చేస్తున్నారు. ఎందుకు? అధికారం ఉందనే అహంకారంతో. దాదాపు మేము ఎన్నో వేలు డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్న బ్యానర్లు, శివరాత్రి కోసం పెట్టిన దేవునికి సంబంధించిన శుభాకాంక్షలు అది కూడా వదలలేదు. అంత అసహనానికి గురైపోయినారు వీళ్ళు. మేము అదే నిన్న ప్రశ్నించినాము. చించినారు, ఎందుకు చించుతారు? మీరు తీసి పక్కన పెట్టండి. మేము ఈ బ్యానర్లు వేసుకోవడానికి కార్పొరేషన్కి కూడా రుసుము కడుతున్నాం. మా ప్రతి ఒక్క బ్యానర్ కార్పొరేషన్కి చట్టబద్ధంగా కట్టాల్సిన రుసుము కట్టి మేము కడుతున్నాం. కానీ ఎంత దౌర్జన్యం ఉందంటే, మేము డబ్బులు కట్టి పెట్టుకున్న బ్యానర్లు కూడా తీసేంత ధైర్యం వచ్చింది కార్పొరేషన్ అధికారుల కంటే పైన ఉన్న డిప్యూటీ సీఎం గారి ఆజ్ఞలతో వచ్చింది. ఈరోజు మేము అదంతా రికార్డు చేసి రేపు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వదులుతున్నాం. నిన్న ఇది జరిగితే ఈరోజు నా యొక్క పోస్టర్స్ని వాల్స్ కంటించుకున్నాము. ఆ పోస్టర్స్ని కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు సున్నం తీసుకొని వెళ్ళి ఆ గోడల మీద పెయింట్ వేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఇంకా రాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక చట్టపరంగా ఇలా ప్రచారానికి వాడిన బ్యానర్లు కానీ పోస్టర్లు కానీ తీసేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు. అంతే కదండి, ఎలక్షన్ కోడ్ రాలేదు కదా, ఇంకా రావడానికి 10 రోజులు ఉంది. మా యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రైవేట్ ప్రాపర్టీల మీద కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి ఈరోజు సున్నం వేస్తున్నారు. డెఫినెట్గా నా చేతుల్లో ఉన్నది ఏంటంటే దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడం మాత్రమే. దౌర్జన్యాలు ఎలా జరుగుతాయనేది ప్రజల దృష్టికి తీసుకుపోవడం మాత్రమే మా చేతుల్లో ఉంది. పోరాటం మాత్రమే మా చేతుల్లో ఉంది. మేము ఆ పోరాటం సాగిస్తూనే ఉంటాము. అమ్జద్ బాషా గారు దాదాపు ఈ నియోజకవర్గంలో అందరినీ బెదిరించగలుగుతానని అనుకుంటున్నారు, కానీ నన్ను తప్ప అందరినీ బెదిరించగలుగుతాడు. మరి నాకు పోయేది ఏమీ లేదన్న ధైర్యమో లేకపోతే నా మనస్తత్వం మీదో తెలియదు, కానీ నన్ను ఎవరన్నా బెదిరిస్తే నేను ఇంకా ఎక్కువ మొండి తయారవుతాను. అది నాలో ప్రాబ్లం. అదే ఆయన ఎంత నన్ను మీద దాడి చేస్తే అంతకు 10 నేను బౌన్స్ అయిపోయి ఆయన మీద కూడా నేను దృష్టి సారించడం జరుగుతుంది.
మామూలుగా నేను ఆయన మీద ఏ దృష్టి సారించలేదు. నేను నా పార్టీని తీసుకుపోతున్నాను, చంద్రబాబు నాయుడు గారి పథకాలను తీసుకొని పోతున్నాను తప్పితే అంజద్ బాషా గారి మీద నాకు ఏ విధమైన ఫోకస్ లేకుండా ఉండింది. ఆయనే నా యొక్క దృష్టిని ఆయన వైపు తిప్పుకొని దాదాపు ఈరోజు ఆయన పాపం నిద్ర పట్టలేని స్థితిలో, తిండి తినలేని స్థితిలో బతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు నేను 38 డివిజన్లో వెళ్ళి బిస్మిల్లా నగర్కి వెళ్ళి ప్రచారం చేయాలా. ఆయన ఈరోజు ఒక రెచ్చగొట్టే ధోరణిలో అక్కడే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈరోజు మేము గత 3 రోజుల నుంచి బిస్మిల్లా నగర్లో డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, మా పథకాలు వివరిస్తున్నాము. ఈరోజు అక్కడికి వస్తున్నాడు మమ్మల్ని ఫేస్ చేసి ఏదన్నా గొడవ జరిగితే అడ్వాంటేజ్ అని. కాకపోతే ఆయన కంటే మేము చాలా తెలివి పనులము. నువ్వు ఎంత గోకినా మేమైతే రెస్పాండ్ చేయము, నువ్వు ఎంత రెచ్చగొట్టినా మేమైతే రెస్పాండ్ అవ్వము. ఆయన ఏదో చెప్తున్నారు, మేము ఫ్యాక్షన్స్ చేస్తాము అనుకుంటా ఏదేదో మాట్లాడుతున్నాడు. బట్ మాకైతే అది చేత కాదు. మేము ఓపెన్గానే చెప్తున్నాం, మేమే ఫ్యాక్షన్ చేయలేము. మేము ప్రజాసేవ మాత్రమే చేస్తాం, ప్రజలకు అందుబాటులో మాత్రమే ఉంటాం, ప్రజా సంక్షేమమైన కార్యక్రమాల కోసమే వెళ్తాం. ఎలాంటి అవినీతిని మా దగ్గరికి తీసుకురాము. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారిని గురించి కానీ, మాధవి గురించి కానీ, రెడ్డప్ప గారి ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడేది దానికి వైసీపీ వాళ్ళ దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు. ఒక అభియోగం వేయాలంటే కూడా ఏమీ లేదు. అందుకని ఏమీ పసలేని ఒక కారు కూతలు కూసుకుంటూ వాళ్ళ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కడప నగరం అతలాకుతలమైంది. దాదాపు డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం అంజద్ బాషా గారు అధికారంలోకి వచ్చినారు. దాదాపు 2019 జూన్లో ఆయన స్వేరింగ్ సెరమనీ ప్రమాణ స్వీకారం చేసిండొచ్చు. అప్పటి దాదాపు 5 సంవత్సరాలు కావస్తూ ఉంది, 4 సంవత్సరాలు దాదాపు 10 నెలలో 8 నెలలో కావస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆయన నిద్రపోయి మొన్న ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ నిద్ర లేచినాడు. ఈ 4 సంవత్సరాల 6 నెలలు సొంత సంపాదన, సొంత ఆస్తుల పెంపకము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు పెంచడంలో, దౌర్జన్యాలు చేయడంలో, బలహీనుల మీద దాడి చేయడంలో మునిగిపోయినాడు. కానీ నియోజకవర్గం గురించి ఏమన్నా పట్టించుకున్నాడా? ఆయన అనుకుంటే, ఆయనకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళా 2024 ఎలక్షన్లో గెలవాలనే ఆలోచన ఆయనకు ఉండింటే ఒక డిప్యూటీ సీఎం అయినాడు, ఎమ్మెల్యే అయినాడు. అలాగనే ఇక్కడ కార్పొరేషన్ కూడా వైసీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మేయర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దాదాపు 49 మంది కార్పొరేటర్లు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఏమి చెయ్యాలంటే చేసిండకూడదు, మొత్తం ఆయన తల్లలోనే ఉంది మొత్తం. కానీ ఏ విధంగా వినియోగించుకోకుండా నగరాన్ని అలా అనాథ లెక్క వదిలేసి సెప్టెంబర్లో నిద్రలేసి ఫస్ట్ కూడలను మొదలుకొట్టడం మొదలుపెట్టాడు. ఉన్న కూడలని, సుందరీకరణ పేరుతో ఉన్న కూడలని ఏమనుకున్నాడు? ప్రజలు ఇలానే భ్రమలో ఉంటారు, కడప నియోజక ప్రజలు అస్సలు వీళ్ళు నేను ఏమి చూపిస్తే భ్రమ పెడితే ఆ భ్రమలో మునిగి తేలుతారని చెప్పేసి బాగా ఉన్న కూడలని పగలగొట్టి అక్కడ ఒక్కొక్క చోట 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఉన్న వాటినే పగలగొట్టి నేను సుందరీకరణ చేశాననే నిదానంతో ముందుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క గృహిణి, ఈ ఎదిరింటి ఆమె నాకు మొన్న చెప్తా ఉంది, సీఎం వస్తాడా ఆ చిన్న కోటరెడ్డి బొమ్మ సర్కిల్ని ఓపెన్ చేయడానికి, సీఎం ఇంత దిగజారిపోయినాడని ఒక సాధారణ గృహిణి, ఆమె బయటికి కూడా రాదు పాపం. ఆమె ఎప్పుడో నేను రోడ్డు మీద నిలబడి ఉంటే వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది, అవమానంగా ఉంది కడపోళ్ళకి అని చెప్పేసి. ఒక కార్పొరేటర్ ఓపెన్ చేయాల్సిన కూడలని సీఎంని ఎంతో ప్రజాధనం వృధా చేయించుకొని కడపకు పిలిపించుకొని మేమేదో చేశామని చూపించడానికి సీఎంని పిలిపించి ఓపెన్ చేసినారు. ఇదే డబ్బు ఉపయోగించి ఈ కూడలను డెవలప్ చేయడానికి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు అయింటది. ఈ డబ్బుని ఒక డ్రైనేజ్ సిస్టమ్ మీద కానీ, రోడ్లు లేని ఏరియాలో రోడ్లు వేయడానికి కానీ, నీళ్లు లేని ఏరియాలో నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ ఉపయోగించుంటే ఎంత గొప్పగా ఉండు. అలాగనే లేని చోట కూడళ్ళు కట్టినింటే ఎంత గొప్పగా ఉండు. అప్సరా సర్కిల్ దగ్గర కూడళ్ళు అవసరం లేదా? అక్కడ అవసరం కదా, అక్కడ ఎందుకు కట్టట్లేదు? ఆ మర్మం ఏంటి? అక్కడ ఎవరి ఆస్తులు ఉన్నాయి? ఎందుకు అక్కడ కూడళ్ళు కట్టనీకి, రోడ్డు వేయడానికి ఆపేశారు? మనమే ఆలోచించుకోవాలా. ఈరోజు మాసాపేట దగ్గర అందరు పేదలు ఉంటారు. ఆ పేదలు ఉన్న ఏరియాలో మొత్తం వాళ్ళ ఇళ్ళని, ఒక్క రూమ్ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కనికరం లేకుండా కొట్టేసేసేసి రోడ్డు వైడనింగ్ చేసేసి అక్కడ ఉన్న గుడిని కూడా పగలగొట్టేసేసి ఈరోజు డెవలప్మెంట్ చేసినారు, అతలా కుతలం చేసినారు.
ఈ రోజుకి దాదాపు 9 నెలలుగా వస్తూ ఉంది. కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడకు పోయే రూట్లో ఒకరన్నా వాళ్ళ షాపులు ఓపెన్ చేసుకునే పరిస్థితిలో ఉండారా? దాదాపు 10 అడుగుల గుంతలు తవ్వి, వెడల్పు 14-15 అడుగుల గుంతలు తవ్వి వాళ్ళు నిచ్చెనలు వేసుకొని వాళ్ళ ఇళ్లలోకి పోతూ ఉంటారు. ఆ పరిస్థితి క్రియేట్ చేసినారు. వాళ్ళ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆర్థిక స్థితి లేనోళ్ళు వేరే ఇళ్ళకు పోయి రెంట్కి తీసుకొని ఉంటున్నారు. లేనోళ్ళు అదే ఇంట్లో అదే నిచ్చెనలు వేసుకొని పోతూ ఉంటారు. నేను ఈరోజు అడుగుతాను, ఇక్కడే మన కోర్టు ముందు రోడ్డు వాళ్ళ కాలువ తవ్వుతున్నారు. ఇది కూడా మొన్న వర్షాలు వచ్చినప్పుడు మేము సోషల్ మీడియాలో తీసుకొని కోర్టు ముందు ఈ నీళ్ళు ఏంటి, ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి అని చెప్పేసి మేము ప్రజల దృష్టికి తీసుకపోతే ఇప్పుడు నిద్ర లేచుకొని అమ్జద్ బాషా గారు అక్కడ కాలువలు మరమ్మతుకి పూనుకున్నారు. లేకపోతే అది లేదు. ఏదో మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నించిన చోటల్లా పోయేసి తవ్వేస్తున్నాడు, మళ్ళీ మరమ్మతులు పూనుకుంటున్నాడు. నేను అడుగుతాను, కోర్టు దగ్గర ఎందుకు ఆ గేటు ముందు కూడా తవ్వలేదు? బీదోల దగ్గర మొత్తం వాళ్ళ ఇళ్లలోకి పోకుండా తవ్వేసినారు కదా. వాళ్ళ పాప నిచ్చెన్లు ప్లైవుడ్లు వేసుకొని లోపలికి పోతున్నారు కదా. కోర్టు ముందు కూడా తవ్వేసినచ్చు కదా. అంటే జడ్జిలు, లాయర్లు, అడ్వకేట్లు పోవడానికి ఇబ్బంది అవుతుందనే. సామాన్య ప్రజలైతే చెక్కలు వేసుకొని భయంగా వాళ్ళ ఇళ్లలోకి పోయే పరిస్థితికి క్రియేట్ చేసి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి వాళ్ళు ఎలా బతుకుతున్నారనేది మనం అందరం ఒక్కసారి మీకు కుదిరితే ఒకసారి చూడండి వెళ్ళి. కానీ కోర్టు ముందు మాత్రం ఈ పక్కన ఆ పక్కన వదిలేసి వాళ్ళ కార్లు పోవడానికి వదిలేసేసేసి మిగతా అంతా పగలగొట్టి రిపేర్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పేదవాళ్ళకందరికీ మంచి చేస్తారు, ఒక కొత్త తరహా ఆయన పరిపాలన చూపిస్తాడు అన్న ఒక ఆశతో దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎంతో నమ్మకంతో ఓటేయడం జరిగింది. దీని గురించి ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా మంది వేశారు. బట్ మేమే లేదన్నా, మేము ప్యూర్ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఆయన ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఎన్నో నమ్మకాలు ప్రజలకు కలిగిస్తూ అధికారంలో రావడం జరిగింది. వస్తూనే ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టడం జరిగింది. ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తన పరిపాలన ఎలా ఉంటుందో ఆయన ప్రజలకందరికీ చిన్న శాంపుల్ ఇచ్చారు. ఆ తర్వాత పేద ప్రజలు 5 రూపాయలకు అన్నం తినే అన్నా క్యాంటీన్లని ఏ విధమైన కనికరం లేకుండా, ఇది ప్రజలు తినే అన్నా క్యాంటీన్, పేద ప్రజలు అంటే రోజువారీ కూలీలు చేసేవాళ్ళు, అలాగే రోడ్ల మీద చిన్న బండ్లు పెట్టుకొని కూరగాయల అమ్ముడు, ఇట్లా చిన్న వ్యాపారులు, ఆటో వాళ్ళు, ఇలాంటి చిన్న వాళ్ళకి ఆసరా అయిన అన్నా క్యాంటీన్ని కూలగొట్టాడు. మేము అప్పుడు కూడా చెప్పాం, కూలగొట్టద్దండి, కావాలంటే మీ పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చుకోండి, లేకపోతే విజయమ్మ పేరు మార్చుకోండి, పేరు మార్చి దాన్ని మీకు సొంతం చేసుకొని నడపండి అని చెప్పి ఎంతో విన్నవించుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అభ్యర్థనలన్నిటిని కన్సిడర్ చేయకుండా వాటిని కూల్చేసి వాటి స్థానాలలో అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యేల కబ్జా కిందికి ఆ స్థలాలు వెళ్ళిపోవడము, వాటిని వేరే అవసరాలకి వాటిని వాడుకుంటూ అన్యాకాంతం చేయడం కూడా జరిగిపోయింది. అక్కడి నుంచి ఎన్నో జరిగినాయి. ఈరోజు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. పెన్షన్ రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మనం అందరం క్రైస్తవులము మనం ఆలోచించుకోవాలా, అలాగే చర్చిలకు ఏం చేశారని కూడా ఆలోచించుకోవాలా. ఈ మధ్య 1 సంవత్సరం నుంచి పాస్టర్స్కి కొంత ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టారు. అది కూడా మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న ఒక ఆలోచనతో మళ్ళా ఒక డ్రామా చేసి, ఇంతకుముందు 19లో ఎలా మనం ప్రజలని మోసగించినాం అలా పదే మోసగించగలం అనే ఒక ఆయన కాన్ఫిడెన్స్తో ఇది మొదలు పెట్టారు. ఈరోజు మీరు చూస్తే సచివాలయాన్నే తనఖా పెట్టి డబ్బు తీసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక దఫా అధికారంలో వస్తే
మీకు యొక్క ఆర్థిక సహాయం చేస్తారని అనుకుంటున్నారా? ఒక్కసారి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈరోజు జీతాలు తీసుకుంటే ఉద్యోగస్తులు కానీ, ఈరోజు పాస్టర్స్ కానీ, ఇమాములు కానీ, మౌజాములు కానీ, ఎవరైనా కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఎవరికి ఓటు వేయాలా, ప్రజా సంక్షేమం, ప్రజల గురించి ఆలోచన, అలాగే రాష్ట్ర అభివృద్ధి అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈయన ఏమో చేస్తాడు, ఈయన ఏదో చూపిస్తాడు అనే కళల ప్రపంచాన్ని, త్రిశక్కు స్వర్గాన్ని చూపించే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనము ఈసారి అవకాశం ఇస్తే మన పిల్లల జీవితాలను, మన జీవితాలను మన చేతులారా ఒక అగ్నిగోళంలో వేసుకున్న వాళ్ళమే అవుతాం. ఇంకా ఏమీ లేదు. ఈరోజు నేషనల్ న్యూసెస్ అన్ని చెప్తున్నాయి దాదాపు రాష్ట్రం దివాలా తీసిందని. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడి నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారంటే అత్యంత ఎక్స్పీరియన్స్డ్ గొప్ప వ్యక్తి చేతిలో పెట్టినా కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సెక్టార్ని, ప్రతి ఒక్క వ్యవస్థని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చర్చిలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేశారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం గవర్నమెంట్లోనే అత్యధికంగా ఈ యొక్క కట్టడాలు కట్టడం జరిగింది. అలాగనే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతో ప్రతి ఒక్క వర్గానికి సానుకూలంగా వాళ్ళ నిర్ణయాలు జరిగేది. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన దురాక్రమణలు జరిగినాయంటే పెద్దలందరూ చాలామంది చాలా చెప్పినారు. కానీ నేను కూడా కొన్ని సమీకరించడం జరిగింది. మన కడపలో రామ్లోహియా నగర్లో రామరాజుపల్లి దగ్గర రాత్రికి రాత్రే చర్చి కూల్చేసినారు. ఇదన్నీ మీకు తెలుసు కదా, నేనేం కొత్తగా చెప్పాలా, నేను ఊరికే కలెక్ట్ చేసుకున్న విషయాలు ఇవి. అలాగనే సిపిఎం చర్చ్ పాస్టర్ని వైసీపీ వాళ్ళు బెదిరించారు. అలాగనే ప్రకాష్ నగర్లోని ప్రార్థనా మందిరం, గెట్సెమనీ ప్రార్థనా మందిరంలోని కూడా వైసీపీ వాళ్ళు ఈరోజు కూల్చేసినారు. ఇవన్నీ మీరు ఆలోచించాలా. ఇంతకుముందు 5 సంవత్సరాల ముందు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్క రాయచోటిలో ఒక చిన్న ఘటన జరగంగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరు పోలీస్ కేసు పెట్టకముందే రాత్రికి రాత్రే ఆ దాడి చేసిన వాళ్ళని గుర్తించుకొని వాళ్ళని అరెస్ట్ చేసి, అలాగనే ఈ యొక్క సంఘటన పునరావృతం కాకూడదని ప్రతి ఒక్క చర్చి ముందు పోలీస్ని పెట్టి కాపాడుకున్నారు. అలాగనే నార్త్ ఇండియాలో గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఒక పోలీసు వ్యవస్థతో ప్రొటెక్షన్ ఇచ్చినారు చర్చిలకి. అలాగనే కృపా చర్చ్ సంబంధించిన స్థలాన్ని కూడా మూలవంకలో కబ్జా జరిగింది. వాటి మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇవి మనం చర్చించుకోవాలి. మన మనసులో పెట్టేసుకుంటే మనము జాతికి సరైన అవగాహన ఇవ్వని వాళ్ళం అవుతాము.